ఏమైంది నీ ఆడిషన్ ప్లాన్? ఎన్ని కష్టాలు అవసరమా? ఎప్పటికీ మించిపోయింది ఏం లేదు. నన్ను పెళ్లి చేసుకో. రోజు డే అండ్ నైట్ తేడా లేకుండా కోఆపరేట్ చేస్తాను. సంవత్సరం తిరిగేలోపు 2 పిల్లల్ని కానీ నువ్వొకరిని నేనొకరిని హ్యాపీగా చేసుకుందాం. ఏంటి టెంప్ట్ అవుతున్నావా? పర్వాలేదు, ఈ ఒక్కసారికి కమిట్ అవుదాం. నీ వల్లేరా ఇలా జరిగింది? నేనేం చేశాను? ముందే చెప్పాను. ఆ డబ్బులు మన దగ్గర ఉంటే 100 టీలు 50 సమోసాలు వచ్చేవని. నువ్వే నా మాట వినలేదు. అవునా? తిను, బాగా తిను. సమోసాలు, పిస్తాలు, వీలైతే మమ్మల్ని కూడా తినేరా. మాకున్న సగం దరిద్రం వదిలిపోతుంది. ఎంతసేపు ఆ సిలిండర్ వేసుకొని తిందాం. అబ్బో, మాది సన్నూరే. మీ నోటి నుంచి ఏమైనా భగవద్గీత శ్లోకాలు వస్తున్నాయా సార్? వాడు ఆడిషన్ ప్లాన్ చేసినప్పుడు నువ్వు కూడా వర్క్ అవదని చెప్పావు. ఇప్పుడు ఫెయిల్ అయ్యేసరికి నా మీద గంటేస్తున్నావు. మాట్లాడతా. మీకేమైనా పిచ్చా? ఇద్దరు గొడవపడితే సరిపోద్దా? అవును తల్లి, మాకు పిచ్చే. నీ మాటలని నీ డబ్బు తీసుకుని ఆడిషన్ పెట్టాను చూసావా? మేం పిచ్చ నా కొడుకులం. ఇప్పటిదాకా ఆడిషన్స్కి వెళ్తే అవకాశాలు రాక బాధపడితే అయ్యో వీళ్ళకి అవకాశాలు రాలేదని జాలి పడ్డారు. రేపటి నుంచి రోడ్డు మీద వెళ్తుంటే అబ్బో వీళ్ళు ఆడిషన్స్ పెట్టారే, సినిమా తీస్తారే అని ఎగతాలు చేస్తుంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? అయినా నిన్ను కాదు అనాల్సింది, వాడిని అనాలి. సరిగ్గా టీ తాగడానికి ఒక రూపాయి దిక్కులేదు కానీ ఒక టీ అమ్ముకునేది డబ్బులు ఇస్తే తీసుకొని మా అందరినీ పిచ్చరా కొడుకులను చేసినందుకు. టీ అమ్ముకునేదేంద్రా? అసలు రానికి తెలిసినంత తెలుసా నీకు సినిమా గురించి? రాణి కూడా నటి అవుదామని ఇండస్ట్రీకి వచ్చిందిరా. తెలుగు తెరపైన తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక్క అవకాశం కోసం తిరిగింది. రాణికి నటి అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. ఇంట్లో వాళ్ళ సహకారంతో తన కళను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఒక్క అవకాశం అంటూ తను వెళ్ళని స్టూడియో లేదు, సినిమా ఆఫీసు లేదు. ఇంకా తనకి అవకాశాలు రావేమో అని నిరాశలో ఉన్నప్పుడు ఎక్కడో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళింది. తన అందంతో అభినయంతో అవకాశాన్ని అయితే సంపాదించింది, కానీ అదే తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని తెలుసుకోలేకపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడున్నావు అమ్మా ఇన్ని రోజులు? ఇంతటి అందం, చక్కటి నటన, సూపర్ సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. నువ్వే నా సినిమాలో హీరోయిన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకేది ఊరికే ఇచ్చి అలవాట్లేదు. నాకేమిస్తా సార్? తెలివిగల దానివి కదా, అర్థమై ఉంటుంది. సార్ ప్లీజ్ సార్, నేను అలాంటి దాన్ని కాదు. ఇక్కడ ఎవరో అలాంటి వాళ్ళు కాదు, పరిస్థితులు ఎలా తయారు చేస్తాయి. ఇండస్ట్రీ అనేదే ముళ్ళ పనుపు లాంటిది. అది అందరికీ, కానీ నీలాంటి వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది. అది ముళ్ళ పాన్ప లేక నీ అందంతో పూల పాన్పు చేసుకుంటావా? అది నీ చేతుల్లోనే ఉంది. సార్ ప్లీజ్ సార్.
టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. ఈ రాత్రికి నీ అందం నాది, ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం నీది. ఒక రాత్రి కోసం ఇంత అదృష్టాన్ని ఎదుర్కొంటావా? ప్లీజ్ సార్, ఒక్క అవకాశం. ప్రూవ్ చేసుకుంటాను, మీకు దండం పెడతాను. నేను అలాంటి దాన్ని కాదు సార్. వెళ్ళమా, వెళ్ళు. నెక్స్ట్. హలో అమ్మా. ఏమైనా వచ్చిందా? ఇక్కడ అందరూ యాలాకోలం చేస్తున్నారే, నీ కూతురేంటి, హీరోయిన్ ఏంటి అని. ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదమ్మా. నువ్వు ఎలాగైనా హీరోయిన్ వీళ్ళందరికీ సమాధానం చెప్పాలా? మన ఇల్లు డబ్బు ఉంటేనే ఇలా మనిషిని ఇవ్వరా? గుర్తుపెట్టు, ఏ ఒక్క అవకాశాన్ని జాగ్రత్తమ్మా. సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. నాకేది ఊరికే ఇచ్చి అలవాట్లేదు. నాకేమిస్తా? వెళ్ళమా, వెళ్ళు.